పరిస్థితులను బట్టి భయముతోనో భక్తితోనో మరొక దాంతోనో ఏదో ఒక దాంతో నువ్వేం చేసుకున్నావు, కంట్రోల్ చేసుకున్నావు. ఇప్పుడు దేవుడు నేను కూర్చున్న చోట దేవుడు ఉన్నాడంటే నేను కూర్చున్నప్పుడు చెడుగా ఆలోచిస్తాను. నేను పడుకున్న చోట దేవుడు ఉన్నాడు ఇక్కడ అని నాకు తెలిస్తే నేను ఎక్కడైనా ఆ యొక్క పడుకున్న చోట చెడుగా ఆలోచిస్తా? అమ్మో నేను ఇట్లా మాట్లాడుతున్నప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు అనే విషయం మనకు తెలిస్తే అక్కడ చెడుగా మాట్లాడతామా? అస్సలు మాట్లాడడం. ఎప్పుడైతే ఈ విషయాల్ని మనం మర్చిపోతామో అక్కడ స్టార్ట్ చేస్తాం మన చెడు మాట. ఎప్పుడైతే ఇటువంటి విషయాలు మనం మర్చిపోతామో మనం పడుకున్న చోటు చెడు ఆలోచన మనం చేస్తుంటాం. ఎప్పుడైతే మనకి యొక్క దేవుడు అనే మాటను పక్కన పెడతామో ఎక్కడ కూర్చుంటాము, ఎక్కడ లేస్తాము, ఎక్కడ వెళ్ళిపోతాము, ఎక్కడ మనం నివాసం చేస్తాం ఆ చోట్లెల్లా ఏముంటది, చెడే ఉంటుంది. అంటే మనకు అర్థమవ్వాలి కాదు, దేవుడు మనల్ని చూస్తున్నాడనే విషయం ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడే స్టార్ట్ అవుతుంది మన యొక్క నిజ స్వరూపం. చెప్పండి, దేవుడు పోలీసు వాడు అంటే వాడు కేవలం ఆ స్టేషన్లో మాట్లాడుతున్నాడు. దేవుడు కేవలం ఒక డాక్టర్ లాంటి వాడు కేవలం హాస్పిటల్లో మాత్రమే చూస్తాడు. దేవుడు ఒక సేవకుడు, ఒక పూజారి లాంటి వాడు మనల్ని కేవలం ఆ యొక్క సన్నిధానంలో, ఆ యొక్క పూజ టైంలో, ఆ యొక్క ప్రార్థన టైంలో మాత్రమే మనల్ని చూస్తాడు అనుకోవడం ఏమని ఇలా మనం ఆలోచిద్దాం కాదు కదా. దేవుడు నిత్యము మనల్ని చూస్తూనే ఉన్నాడు, పరిశీలన చేస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి, ఎలా ఉందాం, ఎలా మాట్లాడదాం, ఎలా కూర్చుందాం, ఎలా పడుకుందాం, ఎలా ఆలోచిద్దాం. ఈరోజు ఈ పాఠం మనకి ఏం అర్థం అవ్వాలి? నేను పాపం చేయడానికి చోటు ఎక్కడ, ఒకవేళ చేసినా కూడా అది రికార్డ్ అయి దేవుడు అనే భయం వారాన్ని బట్టి మాత్రమే ఉండాలా, ప్రదేశాన్ని బట్టి మాత్రమే ఉండాలా, సమయాన్ని బట్టి మాత్రమే ఉండాలా, అనునిత్యం ఉండాలి. చెప్పండి, లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత ప్రమాదకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారయ్యా అంటే ఎందుకు కారణం ఏంటి? దేవుడు వారిని చూడడనే కదా వాళ్ళ ఆలోచన, దేవుడు వారి లెక్క అడగడనే కదా వాళ్ళ ఆలోచన. ఇది లోకం తీరు. మరి దేవునిలో ఉన్న వారి తీరు ఏంటి? ఈరోజు ఎక్కువ శాతం దేవునిలో ఉన్న వాళ్ళే మిస్టేక్స్ అయిపోవడం, దేవుని మాటలు వింటూ నటించడం, దేవుని మాటలు వింటూ కూతురు మాట్లాడడం, దేవుని మాటలు వింటూ చెడు పని చేయడం. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ మరీ పట్టే గదిలోనికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప మనల్ని దేవుడు మార్చుకొని మనల్ని దేవుడు తన చెంతకు చేర్చుకునే అవకాశాలు అనేవి ఉండవు. ఏం చేద్దాం మరి? ఈ రోజు నుంచి ఏం చేద్దాం? నేను ఎక్కడ తిరిగినా ఆయనకి తెలుసు తండ్రి, ఇక్కడ నువ్వు ఉన్నావు. నేను ఏం మాట్లాడినా తండ్రి ఇది నీకు తెలుసు. కాబట్టి నీ యొక్క పడకలో, నీ యొక్క స్థలముల ప్రదేశంలో ఇదిగో నీవు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు నువ్వు నేనేం చేయాలి తెలుసా? తండ్రి ఈరోజు నేను చేసిన చెడు ఇది, తండ్రి ఈరోజు నేను చేసినటువంటి మంచి ఇది, ఎంతవరకు నేను కరెక్ట్ చేశాను, ఎంతవరకు నేను రాంగ్ చేశాను అని దేవునితో మాట్లాడి ఆ రోజు పడుకుంటే నీ మనసు అనేది సాటిస్ఫై. ప్రతిరోజు ప్రార్థన ఏముండాలి తెలుసా? తండ్రి ఈరోజు నేను ఇది, ఈరోజు నన్ను చేసినటువంటి బెస్ట్ ఇది, ఈరోజు నేను చేసినటువంటి బ్యాడ్ ఇది. ఎవరితో చెప్పాలి? దేవునితో చెప్పాలి. అంటే ప్రతిరోజు ప్రార్థనలో ఇది కన్ఫర్మ్గా ప్రతిరోజు ఉండాలి. ఇది అనేది ప్రతి దినం అనేది ఇటువంటి ప్రార్థన అనేది, ఈ ప్రార్థన తప్ప మనల్ని ఏది మనల్ని వీటి నుంచి దూరం చేయదు. ఎందుకంటే దేవుడు దొరికిపోతాం కదా. అప్పుడు ఏమంటాడు? తెలుసా దేవుడు నా కుమారుడు
చేసి నా కుమార్తె చేసి ఇదిగో ఈ రోజు నుంచి ఇది చేయకుండా నాకు సహాయం చేయని మొరపెట్టాడు కదా, నేను దాని ప్రకారంగా చేయాలని దేవుడు మనకు సహాయం చేస్తాడనమాట. దేవుడు పాత నిబంధన చేసినటువంటి తప్పులను, ఇశ్రాయేలు తప్పులన్నీ కూడా చూసి, అవి అజ్ఞాన కాలమందు వారు చేసినటువంటి తప్పులను చూసి చూడనట్టుగా దేవుడు ఎలా విడిచిపెట్టాడో మన పాపాలను, మన దోషాలను కూడా, మన నేరాలను కూడా ఆయన జ్ఞాపకములోనే ఉంచుకొనడట. మనం మారితే, మనం కంట్రోల్ చేసుకోగలిగితే, మనం పర్ఫెక్ట్గా ఉండగలిగితే, మనం చేసినటువంటి బ్యాడ్ ఏదైతే ఉందో, తప్పు ఏదైతే ఉందో అవి తన జ్ఞాపకములోని కూడా తెచ్చుకోనడట. అంత క్షమించేస్తాడట మనల్ని. ఎప్పుడు మనం మారిన తర్వాత, మనం మారాము అని నటించినప్పుడు, మనం మారినప్పుడే అవన్నీ కూడా క్షమింప. అర్థమైంది అందరికీ?